சொல்லிட்டு அப்புறம் அதுல இருக்கக்கூடிய அந்த ஒலி அலைகள் தப்பாக இங்கே பிரதிபலிக்கிறது. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మనం డెన్ హెల్డర్ లోని వినాయక స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము. మీరు దీన్ని చూసినట్లయితే నాకైతే ఎలా ఉంది అంటే మన సంస్కృతి సంప్రదాయాలు దేశ దేశాలు అంటే సప్త సముద్రాలు దాటి దేశ దేశాలు ఖండ ఖండాలు ఎలా విస్తరిస్తున్నాయి అనే దానికి ఇదైతే కనుక నిలువెత్తు నిదర్శనం అన్నమాట. నేను చూసినట్లయితే మన ఇండియాలోని టెంపుల్స్ ఆర్కిటెక్చర్ ని ఏ మాత్రం తీసుకోకుండా ఇండియన్ కళాకారుల చేతని ఆర్కిటెక్చర్ ని తీర్చిదిద్ది కట్టించిన వినాయక స్వామి టెంపుల్ అనేది డెన్ హెల్డర్ లో ఉంది. ఈ రోజు మనం ఈ టెంపుల్ కి అయితే కనుక మేము దేవుడి దర్శనానికి అయితే వచ్చాము. మా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇవాళ మహాకుంభాభిషేకం అయితే జరుగుతూ ఉంది. ఇవాళ అందులో ఇది 3వ రోజు అన్నమాట. మాకు చూడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. దానిలోని కుంభాభిషేకం ఎలా జరుగుతోంది, అక్కడ ఉన్న దేవుడు అన్ని కూడా మీకు కూడా చూపించేస్తాను. మాతో పాటు ఆ పుణ్యం అనేది వ్యూవర్స్ అందరికి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండియన్ ఆర్కిటెక్చర్ లో గోపురంతో ఉన్న ఒకే ఒక టెంపుల్ అన్నమాట. ఇది కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే మహా కుంభాభిషేకం పూజ అయితే గనక మనకు జరుగుతూ ఉంది. చూడండి, ఇక్కడ పూజారులు అయితే మంత్రోచ్చారణలతో ఈ కుంభాభిషేకాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ధ్వజస్తంభం దగ్గర ఒక నెమలి లాంటి పల్లకీని పెట్టి దాని మీద కలశం పెట్టి దానికైతే పూజ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే వరుసగా పూజారులు అయితే సంకల్ప దీక్షను తీసుకొని మరి పూజలో కూర్చుని ఉన్నారు. ఈ పూజని నిర్వహిస్తున్నారు. அப்புறம் அதுல இருக்கக்கூடிய அந்த ஒலி அலைகள் தப்பாக இங்கே பிரதிபலிக்கின்ற பொழுது அவை தப்பான பலன்களை अखिलांडकोटि ब्रह्मांड नायकस्य वरदराजे शिल्प महागणपतेः दिव्य परिपूर्ण अनुग्रहेण अस्मिन्नालय कुंभाभिषेक సంకల్పం తీసుకున్న పూజారులందరూ యాగశాలలోకి అయితే ప్రవేశిస్తున్నారు. మీరు చూసినట్లయితే ఇక్కడ వినాయకుడిని ఈ
లాంటి ప్రతిమనైతే తీర్చిదిద్దారు. అండ్ ఇక్కడైతే మనకు హోమాలు అవైతే గనక వేస్తున్నారనమాట. ఇక్కడ మంత్రోచ్చారణలతో వాళ్ళకి పూజ చేసి సంకల్పం తీసుకున్న పూజారులందరినీ యాగశాలలోకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా వీరికి ఇక్కడ పూజనైతే నిర్వహించిన తర్వాత వాళ్ళు యాగశాలలోకి అయితే ప్రవేశించడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఒకరి తర్వాత ఒకరు అందరూ యాగశాలలోకి అయితే ప్రవేశిస్తున్నారు. చూడండి, మా పిల్లాడు కూడా ఆ యాగశాలని చూడాలి అనేసి ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి అని నన్ను అడిగితే నేను తీసుకెళ్ళి వ్యూవర్స్తో పాటు మా వాడికి కూడా అన్ని యాగశాలని ఆ పూజ నిర్వహించే విధానాన్ని అయితే చూపిస్తున్నాను. మీరు కూడా చూడండి. ఇప్పుడు మనం ఈ గుడిలోకి ఒకసారి వెళ్ళి దేవుడిని దర్శించుకుందాం. మీరు కూడా నాతో పాటు లోపలికి వచ్చి దేవుడిని అయితే దర్శించుకోండి. ఇంకా చుట్టూ ఉన్న దేవతా విగ్రహాలను కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు లోపలికి వచ్చేసేయండి.
ఇక్కడ మీరు చూసినట్లయితే ఉత్సవ విగ్రహాలన్నింటినీ కూడా ఉంచారు. మామూలుగా ఇక్కడ జూలై నెలలో ఉత్సవాలు అయితే జరుపుతారనమాట. సో వాటి కోసమని కొత్త ఉత్సవ విగ్రహాలను అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य वरदराजे सेल्वमहागणपतेः दिव्य परिपूर्ण अनुग्रहेण यास्मिन्नालय कुम्भाभिषेक तृतीयकाल पूजा वैभवकाल समये त्यागप्रवेशनकाले लोकक्षेमार्थं मूर्तिसान्निध्यकरणार्थं अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य वरदराजे सेल्वमहागणपतेः दिव्य परिपूर्ण अनुग्रहेण यास्मिन्नालय कुम्भाभिषेक तृतीयकाल पूजा वैभवकाल समये त्यागप्रवेशनकाले लोकक्षेमार्थं मूर्तिसान्निध्यकरणार्थं भक्त సో డెన్హెల్డర్లోని మన హిందూ వినాయక స్వామి టెంపుల్ అందరికీ మంచి జరగాలని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Amsterdam.